బ్రాస్లెట్ టైప్ బ్యాంగిల్ మీరు ఎప్పుడైనా చూసారా? చూసింటే కమెంట్ చేసేసేయండి. చూడని వాళ్ళు ఈ వీడియో చూడండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మౌనికా ఫ్యాషన్స్ 19. ఈరోజైతే నేను బ్రాస్లెట్ టైప్లో బ్యాంగిల్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు మీకు చూపించిన ఫ్లవర్ నేను ఆల్రెడీ చేసి పెట్టాను అనమాట ఓహెచ్పి షీట్ మీద. మీకు ఎవరికైనా తెలుసుకోవాలని ఉంటే మాత్రం కమెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో కంపల్సరీగా పెడతాను. ఇప్పుడైతే నేను B7000 గ్లూ తీసుకొని ఆ ఫ్లవర్ని నేను స్టిక్ చేస్తున్నా. ఒకసారి చూడండి నేను ఎలా స్టిక్ చేస్తున్నా అనేసి. కంపల్సరీగా B7000 గ్లూనే యూస్ చేయండి. ఫ్యాబ్రిక్ గ్లూ అంతగా స్టిక్ కావద్దు, ఎందుకంటే OHP షీట్ కాబట్టి. ఇప్పుడు చూడండి నేను రెడీ చేసుకున్న ఫ్లవర్ని నేను ఇట్లా స్టిక్ చేస్తున్నా. అది కింద పడిపోకుండా నేను క్లిప్ కూడా పెడుతున్నా అనమాట. కొంచెం బాగా స్టిక్ అవుతుంది, బాగా గట్టిగా ఉంటుంది. ఇప్పుడు నేను సైడ్కి కూడా కొంచెం కుందన్ టైప్లో పెట్టాలనుకుంటున్నా. దానికి నేను ఫ్యాబ్రిక్ గ్లూ యూస్ చేసాను. మీరు కూడా ఫ్యాబ్రిక్ గ్లూ యూస్ చేసుకోండి, లేదంటే B7000 గ్లూ అయినా ఓకే. ఫస్ట్ నేను గోల్డ్ అండ్ బ్లూలో ఎంచుకున్నాను అనమాట, ఎందుకంటే నా బ్యాంగిల్ కలర్ కూడా అలానే ఉంది కాబట్టి. మీ ఆప్షన్ అండి కలర్, మీరు పింక్ అయినా పెట్టుకోవచ్చు, గ్రీన్ అయినా పెట్టుకోవచ్చు. కానీ థ్రెడ్ మీరు ఏ కుందన్ తీసుకుంటున్నారో ఆ థ్రెడ్ చుట్టుకోవడానికి ట్రై చేయండి, అప్పుడే నీట్గా ఉంటుంది. లేదంటే డిఫరెంట్గా అనిపిస్తుంది, అంటే కలర్గా అనిపిస్తుంది. అది మీ చాయిస్. ఇప్పుడు చూడండి నేను ఇట్లా స్టిక్ చేశాను కదా, ఇది పూర్తిగా స్టిక్ చేసి చూపిస్తాను మీకు. ఇది సింగిల్గా వేసుకొని వాచ్ అలా పెట్టుకున్నా కూడా బాగుంటుంది. డ్రెస్సుల మీదకి, కాలేజ్ అమ్మాయిలకు చాలా బాగుంటుంది అనమాట. చిన్నపిల్లలకి అంటే 4-5 ఇయర్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇలాంటివి బాగా సూట్ అవుతాయి అన్నమాట. బాగుంటాయి, పెట్టుకున్నప్పుడు ముద్దుగా అనిపిస్తాయి. వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి. మీరు లైక్స్ ఇస్తే నేను కూడా ఎంకరేజ్ అయ్యి ఇంకా మీకు కొత్త డిజైన్స్ కూడా చూపిస్తాను. ఈ క్లిప్ అనేది ఒక 4-5 అవర్స్ తర్వాత తీసేస్తే నీట్గా ఉంటుంది. దీన్ని తర్వాత నేను పోస్ట్ కూడా చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.